ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను శుభవార్త 15వ అధ్యాయము 17వ వచనము నుండి 19వ వచనము వరకు మనం చదువుకున్నాం. ఆ భాగములో ప్రభువారు తెలిపినటువంటి ఒక చక్కటి మాట యోహాను గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటిని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనలను దేవుడు ఏ విధంగా ఏర్పరచుకున్నాడో, దేవుడు మనలను ఏ విధముగా పిలుచుకున్నాడో, తన ఉద్దేశము మన ఎడల ఏ విధంగా కనపరిచాడో అనేది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనలను లోకములో నుండి వేరుపరిచి ఆయన బిడ్డలుగా మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలము, దేవుని చేత పిలవబడిన ప్రజలము, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలము. కాబట్టి ఒకప్పుడు లోకములో ఉన్నవారం, ఒకప్పుడు లోకాశలలో ఉన్నవారం, ఒకప్పుడు లోకమును మమకారముతో ప్రేమించిన వారం, ఒకప్పుడు లోకమును స్నేహించిన వారం, ఒకప్పుడు లోకానికి దాసులం, ఒకప్పుడు పాపానికి దాసులం, ఒకప్పుడు చెడుకు దాసులం. కానీ అటువంటి మనలను యేసయ్య ఏం చేశాడంటే, ఆయన లోకములో ఉన్న మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎంత గొప్పదో ఆలోచన చేయండి. ఎన్నిక లేనటువంటి మనలను, ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఏ వనరులు లేనటువంటి మనలను, ఎటువంటి చెప్పుకోవడానికి అర్హత లేనటువంటి మనలను ఆయన ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలను లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. మనము ఏర్పరచబడిన ప్రజలము, దేవుని చేత ఎన్నిక చేయబడిన ప్రజలము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనములో అంటాడు, అబ్రాహామును దేవుడు పిలిచి అబ్రహాముగా ఏర్పరచుకున్నాడట. చదవండి ఒకసారి. నెహెమ్యా 9:7. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకుని కల్దీయుల ఊరు నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు. ప్రియులరా, కల్దియా దేశము, ఊరనే గ్రామము, ఊరు కల్దియా దేశము అన్యుల దేశము, విగ్రహారాధన దేశము. ప్రియులరా, లోకము మమకారము కలిగినటువంటి దేశము, అంధకారము కలిగినటువంటిది, ఆచారము కలిగినటువంటిది, ఆచార అలవాటులకు ప్రసిద్ధి కాంచినటువంటి ఆ ఊరు అనే గ్రామము నుండి అబ్రామును పిలిచాడు. అవతల నుండి యువతలకు పిలిచాడు. హల్లెలూయా. ఒకప్పుడు మనము అవతల వారము, ఇప్పుడైతే
యేసయ్యను బట్టి యువతల వారము. హల్లెలూయా. ఒకప్పుడు అవతల వారము, అవతల వారము. అవతలంటే లోకములో ఉన్నవారము, చీకటిలో ఉన్నవారం, పాపములో ఉన్నవారం, రోత బ్రతుకులో ఉన్నవారం, కల్మషముతో ఉన్నవారం, కపటముతో ఉన్నవారం, అసూయతో ఉన్నవారం, ద్వేషముతో ఉన్నవారం, పాపమును ప్రేమించేవారం, పాపపు చేష్టలు చేసేవారం. ఒకప్పుడు అవతల వారము, కానీ ఇప్పుడైతే యువతల వారిగా చేసి అబ్రహాముగా మార్చాడు. అబ్రహాముగా అంటే విశ్వాసులకు తండ్రి. అబ్రాము అంటే గర్వమునకు తండ్రి. అబ్రాము అంటే అర్థం ఏంటి? గర్వమునకు తండ్రి. ఇప్పుడైతే గర్వము లేదు, ఇప్పుడైతే అహంకారము లేదు, ఇప్పుడైతే అహంభావము లేదు. ఇప్పుడు అతడు అబ్రహాముగా మార్చబడ్డాడు, అంటే విధేయుడైపోయాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అబ్రామును పిలిచి అబ్రహాముగా దీవించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. అదేవిధంగా చూస్తే కీర్తనల గ్రంథం 65వ సంకీర్తన 4వ చరణములో చూస్తే, ఎందుకు మనలను లోకము నుండి ఏర్పరిచాడంటే దేనికోసం అంటే చూడండి. ఆ, ఆ, హల్లెలూయా. దేవుని ఆవరణములలో నివసించినటువంటి మనలను ఆయన సన్నిధానమునకు నడిపించి మనలను ధన్యుడిగా చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆవరణం అంటే బయట. ఆవరణములో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడంటే ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధానములోనికి అడుగుపెట్టే అవకాశము ఇచ్చాడు. ధర్మశాస్త్రములో ఏ ఒక్కడు కూడా లోపలికి రావడానికి వీలు లేదు, ఆవరణములోనే ఉండాలి. వాళ్ళు తెచ్చినటువంటి బలులు, నైవేద్యములు ఆవరణములో ఉండే యాజకుడికి ఇచ్చేవాడు. ఆ యాజకుడు లోపలుండి వాటిని తీసుకొని దేవుని స్థలానికి తెచ్చి వాటిని ప్రతిష్ఠించి ఇచ్చి కొంత ఆ భక్తునికి ఇచ్చేవారు. అంటే మందిరము లోపలికి రావడానికి అవకాశము లేదు. కానీ యేసయ్య మనల్ని ఏం చేశాడంటే మనలను ఏర్పరచుకొని తన సన్నిధానములోనికి ప్రవేశించటానికి హక్కును కలిగించాడు. కాబట్టి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దీవింపబడడానికి ఏర్పాటు చేసుకున్నాడు. తన మందిరములో నివసించేవాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ధన్యుడిగా ఉండడానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏం చేశాడంటే ఆయన ఆ మందిరమునకు వచ్చినటువంటి వారిని దీవెనలతో తృప్తిపరచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. దీవెనలతో ఎవరికి దీవెనలు ఇస్తాడంటే ఆయన ఏర్పరుచుకున్న ప్రజలకు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, లోకము నుండి మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనల్ని దీవించటానికి, ఆయన ఆశీర్వాదాలతో మనలను తృప్తిపరచటానికి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం తక్కువ వారము కాము, మనము సాదాసీదా మనుషులము కాము. లోకమన్నట్లు మనము గొర్రెలమే. ఆ గొర్రెలకున్న విలువ మరి దేనికి ఉండదు. ఎందుకో తెలుసా? దేవుని దీవెనల చేత నిన్ను తృప్తిపరచటానికి నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము ఏర్పాటు చేయబడిన ప్రజలము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకా అంటాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే 80వ కీర్తన 17వ చరణములో అంటాడు, ఆయన మనకు తోడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. చదవండి. నీ కుడి చేతి నీ కొరకై నువ్వు ఏర్పరచుకొనిన వారికి నరునికి తోడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు నరుడికి తోడు లేదు, తోడు కోల్పోయాడు. పాపాన్ని బట్టి, అతిక్రమమును బట్టి,
అవిధేయను బట్టి, అనాలోచన బట్టి, దేవుని ఆజ్ఞను మీరుటను బట్టి ఆదాము దేవుని తోడు కోల్పోయాడు. దేవుని తోడు ఎప్పుడైతే ఆదాము కోల్పోయాడో, ఆదాము శ్రమల పాలు అవ్వలసి వచ్చింది, కష్టాల పాలు అవ్వలసి వచ్చింది, బాధల పాలు అవ్వలసి వచ్చింది, నీరసం వచ్చింది, గాయాలు పాలు అవ్వలసి వచ్చింది, మనశ్శాంతిని కోల్పోవలసి వచ్చింది, ఆరోగ్యాన్ని కోల్పోవలసి వచ్చింది, సారవంతమైన భూమి శపింపబడవలసి వచ్చింది. మరి మంచి మొక్కలతో ఉన్న భూమి మరి ముళ్ళ గచ్చ బొదల్లో మరి మొలపవలసి వచ్చింది. కారణం ఎందుకంటే మానవుడు దేవుని తోడు కోల్పోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి దేవుని తోడు కోల్పోతాడు. ఒక వ్యక్తి అబద్ధం ఆడితే దేవుని తోడు కోల్పోతాడు. ఒక వ్యక్తి అనాలోచనతో ఆలోచిస్తే దేవుని తోడు కోల్పోతాడు. దేవుని తోడు కోల్పోయిన సంసోను బోడిగుండి చేయబడింది, అన్యుల చేత వెక్కిరింపబడ్డాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడంటే సదాకాలము మనకు తోడుగా ఉండడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎలాగ ఉండాలి? ఏ మనసుతో మనం ఉండాలి? ఏ మనసుతో దేవునిని సేవించాలి? ఏ హృదయముతో దేవుని దగ్గరికి రావాలి? ఎటువంటి మనసుతో దేవునితో మాట్లాడాలి? ఎటువంటి మనసుతో దేవునితో కలుసుకోవాలి? అసలు దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? దేవుడిగా తోడు నీకు ఉంటే నీకెందుకు ఇటువంటివి జరుగుతున్నాయి? ఆలోచన చేయాలి. మనము మామూలు మనుషులము కాదు. సృష్టికర్త అయిన దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజ. దేవుడే దేవుని చేతే ఏర్పాటు చేయబడితే ఇంకెంత సంతోషం ఉంటుంది, ఇంకెంత ఆనందం ఉంటుంది, ఎంత అనేక మంది ప్రజల దగ్గర నీ జీవితం ఎంతగా వెలిగించబడుతుంది. ఆలోచన చేయండి. దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే సదాకాలము మనకు తోడుగా ఉండడానికి. ఆ తోడును మనం పోగొట్టుకోకూడదు. ఆ తోడును మనము ఎప్పుడు కూడా జార విడవకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, 105వ సంకీర్తన 43వ చరణములో మీరు చూస్తే ఎందుకు దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ, హల్లెలూయా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ప్రజలను ఉత్సాహపరచటానికి, సంతోషపరచటానికి దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, 106వ సంకీర్తన 4వ చరణములు అంటాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఏర్పాటు చేసుకున్న ప్రజలకు క్షేమం ఇవ్వడానికి. హల్లెలూయా. ఏమివ్వడానికి? క్షేమం ఇవ్వడానికి. అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనకు సుఖమునివ్వడానికి, మనకు సౌఖ్యమునివ్వడానికి, మనకు నెమ్మదినివ్వడానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనములో చూస్తే ఆయన మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన ఆత్మను మన మీద కృమ్మరించటానికి, అభిషేకించటానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. చదవండి. అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఆ, ఆ, చూసారా? అతడు వారి యందు ఏముంచాడు? ఆత్మనుంచాడు, అంటే అభిషేకమునుంచాడు. మేడగదిలో 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు తన ఆత్మను వారి మీదకు పంపించాడు. వారు అభిషేకము పొంది శక్తి పొందుకొని అన్య భాషలు మాట్లాడారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన ఆత్మతో మనలను నింపటానికి ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన ఆత్మ మనలో ఉండాలి. ఆయన ఆత్మ
మనలో ఉండాలి. అందుకే మారనాత అని అర్థం ఏంటి చెప్పండి? మారనాత. మారనాత అంటే అర్థం ఏంటి? ఆత్మ రమ్ము అని అర్థం. ఆత్మ రమ్ము అని అర్థం. నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మను ఆహ్వానించాలి నీ హృదయములోనికి. పరిశుద్ధాత్ముడు నీ హృదయములోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నీ ఇంటిలోనికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మతో నువ్వు అభిషేకింపబడినప్పుడు నీ జీవిత విధానము అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆత్మను అభిషేకము లేకపోతే ఎప్పుడో వ్యర్థమైన తలంపులతోనే ఉంటావు. వ్యర్థమైన ఆలోచనలతోనే ఉంటావు. పరిశుద్ధ ఆత్మ అభిషేకం పొందినోడు ఎదుటివారి మీద ఈర్ష్య పడరు. అందరినీ సమానముగా చూస్తారు. అందరినీ ఒకే భావముతో చూస్తారు. అందరూ బాగుపడాలనే ఆలోచనతో ఆలోచిస్తారు. అందరూ ఆత్మీయముగా నడవాలని ఆలోచిస్తారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీలోను ఉండాలి. నీలో ఉండాలి అంటే నీవు పరిశుద్ధముగా ఉండాలి. నీవు పరిశుద్ధముగా లేకపోతే ఆత్మదేవుడు నీలో ఉండడు. కాబట్టి దేవుని యొద్దకొచ్చిన నీవు ఎప్పుడైనా ఆలోచించావా? దేవుడు నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు? దేవుని నామమున, యేసుక్రీస్తు నామములో ఎందుకు బాప్టిజం తీసుకున్నాను? యేసుక్రీస్తు నామములో ఎందుకు రక్షణ పొందాను? ఆలోచిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మ దేవుని అభిషేకము రావాలి. అందుకే బాప్తిస్మిచ్చి యోహాన్ అన్నాడు ఒక మాట, నేను నీటి మూలముగా బాప్టిజం ఇచ్చుచున్నాను కానీ నా వెనక వచ్చేవాడు ఏ మూలంగా ఇస్తాడు? ఆత్మ మూలముగా, అగ్ని మూలముగా బాప్టిజము ఇస్తాడు. ఒక వ్యక్తి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు పరలోకానికి. ఇప్పుడు మనం అందరము ఏ మూలముగా, ఏ ద్వారా బాప్టిజం తీసుకున్నాం? చేతులు ఎత్తండి. నీటి మూలముగా. నీటి మూలముగా తీసుకున్నాడు పరలోకానికి వెళ్తాడా? వెళ్ళడు. మరి ఎలా వెళ్తాడు? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. అంటే నువ్వు అభిషేకింపబడాలి. అందుకే పరిశుద్ధాత్మ దిగిరమ్ము దిగిరమ్ము అని పాట. పరిశుద్ధాత్మ మీద వస్తువు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తాడు. పిచ్చిగెంతులయ్యుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడున్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోరు. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నోళ్ళు వారి స్థితిని ఒప్పింపజేస్తాడు. ఏ విధంగా ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉందో, వాళ్ళ మనసు ఎలాగుందో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? ఒప్పింపదాం. మరి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపమును కప్పుకోవడానికి వీలు. ఏ దినం ఏం చేసావో, ఏ వారం ఏం చేసావో ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ యొక్క క్రియ అది. పరిశుద్ధాత్ముడు పని అది. ఏదో నేనేదో చేతులెత్తేసి చప్పట్లు కొట్టమని కాదు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీలోనికి రావడానికి నువ్వు ఆహ్వానించాలి. నీ హృదయ తలంపులు ఆయనకు తెలుసో మండాలి. ఒక ఆత్మ నశించిపోతుందంటే ఆత్మ కొరకు కన్నీళ్లు కార్చాలి, మూలగాలి, ప్రలాపించాలి. అది ఆత్మ చేసిన క్రియ. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి మనలను ఏర్పాటు చేశాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు నీలో పనిచేస్తున్నాడా? పరిశుద్ధాత్మ దేవుడి క్రియలు నీలో ఉన్నాయా? ఆలోచన చేయి. దేవా, నీతి యావత్తు నీటి మూలముగా నేను బాప్టిజం తీసుకున్నాను. అయితే అగ్ని మూలముగా అనగా ఆత్మ మూలముగా కూడా నేను బాప్టిజం తీసుకోవాలయ్యా అని ప్రార్థన చేయి. అడుగో. నువ్వు అది పొందుకుంటే నీ ప్రవర్తన శైలి అంతా మారిపోతాయి. క్రీస్తు సారూప్యములోనికి వస్తావు. అందరినీ ప్రేమించడానికి మనసు
ఉంటారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడంటే తన ఆత్మను మనలో ఉంచటానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులరా, మనం సామాన్యమైన ప్రజలము కాము. మనము దుర్భరమైన బ్రతుకులు బ్రతికిన వారము కాము. మనము సారవంతమైన సత్తువు గల ప్రజలము. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే లోకమునకి తన ఆత్మ చేత నింపటానికి, ఆయన ఆత్మను ద్వారా అభిషేకించటానికి మనలను వాడుకున్నారు, నింపుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆత్మతో నింపబడిన వాడు ఎలాగుంటాడు తెలుసా? ఎవడికి భయపడ్డు, దేనికి భయపడ్డు, ఏ ఒక్కడికి భయపడ్డు. ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తాడు, నడిపిస్తాడు. ఒకప్పుడు బొంకినటువంటి పేతురు ధైర్యంగా బోధిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు పునరుత్థాన దినమప్పుడు 4 గోడల మధ్య తలుపులు వేసుకొని భయపడిన శిష్యులు ఆత్మ పొందిన తర్వాత బహిరంగంగా వచ్చే ఏ యేసునైతే మీరు సిలువ వేశారో ఆ యేసే నిజమైన దేవుడని ప్రకటన చేశారు. ఎక్కడొచ్చింది? దేవుడు వారిని ఎన్నిక చేసుకున్నాడు, అభిషేకింపబడ్డారు, ఆత్మచేత నింపబడ్డారు, హృదయము మండించబడింది. వారు ఇంకా రహస్యముగా ఉండడానికి ఇష్టపడలా, వారు భయముతో ఉండడానికి ఇష్టపడలా, వారు చింతతో ఉండడానికి ఇష్టపడలా. ధైర్యముగా బయటకు వచ్చి యేసే దేవుడని ప్రకటన చేశారు. కొట్టబడ్డారు, తిట్టబడ్డారు, గాయపరచబడ్డారు, అవమానపరచబడ్డారు, హేళన చేయబడ్డారు, తిరస్కరించబడ్డారు. అయినప్పటికీ యేసే దేవుడని వారు ప్రకటన చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మచేత నింపబడిన వాడు భయపడ్డు, ఏ ఒక్కడికి భయపడ్డు. బెదిరించినా బెదరడు. ఎందుకో తెలుసా? ఆత్మదేవుడు తనలో ఉన్నాడు, ఆత్మదేవుడు తనతో ఉన్నాడు. ఎవ్వడికి భయపడడో. డాక్టర్ గారు ఏదో బాగులేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. డాక్టర్ గారు టెస్టులు రాస్తారు, చూస్తాడు, ఇది చేయి పట్టుకుంటాడు, గుండె మీద పెడతాడు, ఇవన్నీ పెడతాడు, వీపు మీద పెడతాడు. అయ్యా, నేను చెప్పినట్లు నువ్వు చేయకపోతే చచ్చిపోతావు, మరి ఇలాగ చెయ్యు అంటే వెంటనే భయపడిపోతావు. కానీ దేవుడు యేసయ్య పాపము చెయ్యొద్దు చచ్చిపోతామంటే మానేస్తామా? ఏంటో చెప్పండి ఒకసారి. పాపము చెయ్యొద్దు అంటే మానేస్తావా? మానం. కానీ డాక్టర్ గారు చెప్తే, దేవుని బిడ్డ, దేవుని ఆత్మచేతను నింపబడితే నీలో భయం ఉండదు, ధైర్యం ఉంటుంది. వాక్యం చూద్దామా? చూడండి ఒకసారి. ప్రియమైనటువంటి దేవుని యెషయా గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనము చూడు. నిన్ను సృష్టించి ఆ ఆ ఆ నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకొనిన యెషూరును భయపడకము. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కృమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించెదను, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిర్వంజ చెట్ల వలె. ప్రియులారా, ఇక్కడ చూడండి, భయపడకము అని ధైర్యపరుస్తున్నాడు. యాకోబుకి ఇంకొక పేరు, ఏం పేరు తెలుసా? యెషూరును. ఈ యెషూరును అంటే యాకోబు భయపడిపోతూ ఉన్నాడు. నా పిల్లల పరిస్థితి ఇది, కరువు వచ్చింది, కాటకం వచ్చింది, ఇప్పుడు ఆహారం దొరకట్లేదు, ఎండిపోయిన పరిస్థితి, ఎక్కడ కూడా ధాన్యం దొరకలేదు, ఎక్కడ కూడా బియ్యం దొరకలేదు, భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో యాకోబు భయపడిపోతూ ఉన్నాడు. భయపడిపోతూ నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటని భయపడుతున్న సమయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నేను ఏర్పరచుకొనిన యాకోబు, భయపడకు. యెషూరును
భయపడకు. నేను నీ సంతానాన్ని ఆశీర్వాదిస్తాను. ఇదిగో నీ సంతానాన్ని ఎక్కడ ఉంచుతాను తెలుసా? నీటి కాలువల యొద్ద. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. దేని గురించి కూడా భయపడకూడదు. దేని గురించి కూడా భయపడకూడదు. దేని గురించి జరగవలసింది జరుగుతూ ఉంటుంది. నువ్వు భయపడవనుకో మరింత నీరసము వస్తుంది. నీకు చెప్పి రోగం రాదు. నీకు చెప్పి స్వస్థత కలగదు. రోగము నేను వస్తున్నాను నన్ను ఆహ్వానించని పలకదు, పలకమని చెప్పదు. దానంతట అదే వస్తుంది. అంటే మన ఇరిగులర్ కూడా దానిలో ఒక భాగమై ఉంటుంది. ఉదయకాలం 8 గంటలు తినవలసిన భోజనము 12 గంటలు తింటే ఏమవుతుంది? ఆడవాళ్ళు ఇంటిలో పని అంతా చేస్తారు, చాలా నీరసం అయిపోతారు. ఎన్ని గంటలు తినాలి? ఎన్ని గంటలు తినాలి? పోనీ కనీసం 9కైనా తినాలి. ఎందుకు ఈ మాట చెప్తానంటే, దేనికిని భయపడకూడదు. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మన బలపరుస్తాడు. ఆయన మనల్ని ధైర్యపరుస్తాడు. ఆయన మన పక్షముగా ఉంటాడు. ఎందుకంటే ఆయన మనలను ఏర్పాటు చేసి, లోకములో ఉన్న మనలను, పాపములో ఉన్న మనలను, శాపములో ఉన్న మనలను, చీకటిలో ఉన్న మనలను ఆయన మనలను పిలిచి ఏర్పాటు చేసుకొని ఇన్ని వనరులు మనకిస్తే మనము గ్రహించకపోవడం అనేది చాలా పొరపాటు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనలను ఏ ఉద్దేశముతో ఏర్పాటు చేసుకున్నాడో మనం ప్రభువుని అడగాలి. అయ్యా, నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, ఏ ఉద్దేశంతో? నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, నాకన్నా మంచి వాళ్ళు ఉన్నారు కదా, నాకన్నా సౌందర్యవంతులు ఉన్నారు కదా, నాకన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారు కదా, నాకన్నా యోగ్యమైన వారు ఉన్నారు కదా, నా ఇంటిలో నా వీధిలో అనేకమైన శ్రేష్టమైన భోగభాగ్యాలు అనుభవించిన వారు ఉన్నారు కదా. యేసయ్యా, నన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? దేనికోసం ఏర్పాటు చేసుకున్నావు? ఏ ఉద్దేశముతో నన్ను ఏర్పాటు చేసుకున్నావు అని ఎప్పుడైనా మనం అడిగామా? ఏమండి, ఎప్పుడైనా మనం తలంచామా? మన వీధిలో చాలామంది ప్రభువుని వెంబడించలేని వాళ్ళు, ఎరగని వాళ్ళు, ప్రభు ప్రేమ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నిన్నే ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీ కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? నీ కుటుంబం అంతటిని ఎందుకు ఆయన పిలుచుకున్నాడు? ఏదో కారణం ఉంటుంది కదా, ఏదో ఉద్దేశం ఉంటుంది కదా. ఎప్పుడైనా అడిగారా? అయ్యా, నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? నా కుటుంబాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు? మనం అడిగితే దేవుడు చెప్తాడు. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? సృష్టి ద్వారా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? దైవజనుడి ద్వారా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? మనము కన్న పిల్లల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? మనకన్నా అనుభవం కలిగిన వారి ద్వారా మాట్లాడతాడు. ఎట్లా మాట్లాడతాడు? కలల ద్వారా, స్వప్నముల ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ ఉద్దేశముతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆయనకు తెలుసు. ఆ ఉద్దేశాన్ని మనము తెలుసుకోకపోవడమే చాలా పొరపాటు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు మనలను ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ఉద్దేశాన్ని బట్టి ఏర్పాటు చేసుకున్నాడో చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఒక్క మాట చెప్పి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఆమేన్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, చీకటిలో ఉన్న మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే, లోకములో ఉన్న మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే, పాపములో ఉన్న మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే, శాపములో ఉన్న మనలను ఎందుకు పిలుచుకున్నాడంటే, లోక మమకారముతో జీవిస్తున్న కాలము గడుపుతున్న మనలను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు?
ఆయన గుణాతిశయములను ప్రచురము చేయుటకు. ఎవరి గుణాతిశయములను? నీ గుణము నా గుణం కాదు. మన గుణము కంపు. మన గుణము కంపు. దేవుని గుణాలు ప్రచురము చేయాలి. దేవుని గుణాలు ప్రచురము చేయాలి. దేవుని గుణాలు ప్రచురము చేయటానికి ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురము చేయటానికి మనల్ని దేవుని గుణం ఎటువంటిది? దేవుని గుణము ఎలాంటిది? దేవుని గుణము ఏ విధమైనటువంటిది? మనందరికీ తెలుసు దేవుని గుణం. ప్రియులారా, ఆ దేవుని గుణాన్ని ప్రతిదినము మనము ప్రచురము చేయాలి. ఆ దేవుని గుణాన్ని మనం ప్రచురము చేస్తే ఆ ప్రచురము ద్వారా దేవుని గుణాలు ఇతరులకి తెలుస్తాయి. ఆయన ప్రేమ ఎటువంటిదో, ఆయన కృప ఎటువంటిదో, ఆయన త్యాగం ఎటువంటిదో, ఆయన కనికరం ఎటువంటిదో, ఆయన క్షమాపణ ఎటువంటిదో అనుభవించిన వారు ఏం చేయాలా? ప్రచురము చేయాలి. పాపిని ప్రేమించిన గుణం, దొంగను కరుణించిన గుణం, బందిపోటు దొంగలను కూడా క్షమించిన గుణం నీ దేవుడు నా దేవుని యొక్క గుణం. ఆ గుణాన్ని మనము ప్రచురము చేయాలి. ఆ గుణం మనము ప్రచురము చేయాలి. బాగులేదు, చాలా ఇబ్బందులో ఉన్నావు, దేవునికి మొర్ర పెట్టావు, దేవుడిని మొరాలకించి కార్యం చేశాడు. ఆ కార్యము ప్రచురము చేయాలి. హల్లెలూయా. ఏ కార్యమైతే దేవుడు నీకు చేశాడో అది చెయ్యాలి. ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయాలి. లేకపోతే నేను కానీ ఆమె కానీ ఎవరికి తలకి తగిలిన స్పాట్ డెత్ అయిపోయింది. అంత రాయి, ఎంత రాయి, పెద్ద శబ్దం వచ్చింది. చూసారా? దేవుని కార్యాలు, ఆయన ఎడల భయభక్తులు గలవారి ఎడల ఆయన కార్యాలు ఆశ్చర్యాలు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరిలో దేవుడు చేశాడు, ప్రతి కుటుంబంలో దేవుడు చేశాడు. ఆ దేవుడు చేసిన కార్యాలను మనం ఏం చేయాలంటే ప్రచురము చేయాలి. ఈరోజు నేను ఎలాగున్నానంటే నా యేసయ్య వలనే. ఈరోజు నా పిల్లలు ఎలాగున్నారంటే నా యేసయ్య వలనే. ఈరోజు నేను 5 వేళ్ళు నా నోట్లోనికి ముద్దు వెళుతుందంటే యేసయ్య వలనే. ఈరోజు నేను బండి మీద ప్రయాణం చేస్తున్నానంటే నా యేసయ్య వలనే. ఈరోజు ఇల్లు కట్టుకున్నానంటే నా యేసయ్య వలనే. ఈరోజు ఉద్యోగము సంపాదించుకున్నానంటే నా యేసయ్య వలనే. ఈరోజు చక్కటి సహకారి నాకు దొరికిందంటే నా యేసయ్య వలనే. ఈరోజు మంచి బిడ్డలు నాకున్నారంటే నా యేసయ్య వలనే అని చెప్పాలి. మంచి ఆరోగ్యముతో ఉన్నానంటే నా యేసయ్య వలనే. ఒకవేళ శారీరకమైన రుగ్మతలు, బలహీనతలు ఏలుబడి చేసినా ఇలాగున్నానంటే యేసయ్య వలనే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, ప్రతీది కూడా ఆయన వలనే. కాబట్టి ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయాలి. నువ్వు ఉద్యోగం చేస్తున్న దగ్గర, నువ్వు వ్యాపారం చేస్తున్న దగ్గర, నీ వీధి వారి దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నువ్వు వాకింగ్ వెళ్తున్నావు అనుకో, నీ స్నేహితులతో నీ యేసయ్య ప్రేమను చెప్పు. నీ స్టూడెంట్స్తో యేసయ్య గురించి చెప్పు. నీ ఎడల యేసయ్య ఎటువంటి ప్రేమ చూపించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ దూరపు బంధువులకు యేసయ్య గురించి చెప్పు. నా స్థితి ఈ రోజు ఇలా ఉండడానికి కారణం యేసయ్య అని చెప్పాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని నువ్వేం చేయాలంటే ప్రచురము చెయ్యాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. పరలోకముందున్న దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, కెరేబులు, షెరేపులు నిన్ను బట్టి ఆనందింపబడతారు. కాబట్టి దేవుని యొక్క గుణాతిశయాలను మనం ఏం చేయాలి? అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఏమంటామంటే నేను కారు కొనుక్కున్నాను, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, నా చెప్పులు కాస్ట్ ఎంత తెలుసా? 3000 అని చెప్తాం.
చెప్పులు ఎవరు ఇచ్చారా? ఆ చెప్పులు కొనుక్కోవడానికి డబ్బులు ఎవరు ఇచ్చారు? నువ్వు కష్టపడడానికి బలం ఎవరిచ్చారు? నీకు ఆలోచన ఇవ్వడానికి జ్ఞానం ఎవరిచ్చారు? అవన్నీ యేసయ్యే కదా! యేసయ్య ఇస్తే కదా! దేవుని లేఖనాలు చెప్తుంది. ఆయన సెలవు లేకుండా ఎవరికేది? ఆయన మాట సెలవియ్యగా ఆ ప్రకారం ఆయను 33వ కీర్తనలో చదవండి. ఇంటికెళ్ళి చదవండి. ఆయన మాట సెలవియ్యగా ఆ ప్రకారం ఆయను. అంటే ఆయన సెలవు లేకుండా నువ్వేది అనుభవించలేవు. నువ్వేది పొందుకోలేవు. అలాగని పిల్లరా, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయాలి. ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయాలి. నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడో ఆలోచన చేయండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు గారు ఎప్పుడు తన గురించి తాను చెప్పుకోలే. యేసయ్య గురించే చెప్పాడు. పేతురు ఎప్పుడు తన గురించి తాను చెప్పుకోలే. యేసయ్య గురించి చెప్పాడు. ఈరోజు సేవకులు కానీ విశ్వాసులు కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. వాళ్ళ గురించి వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. నా దగ్గరికి రండి అంటున్నారు తప్ప యేసయ్య దగ్గరికి రండి అనట్లా. దేవుని బిడ్డ, వాక్యము నీకు స్పష్టముగా వినబడుతున్నప్పుడు నువ్వు గ్రహించాలి, నువ్వు తెలుసుకోవాలి. దేవుని యొక్క మంచి గుణాలను నీవు ప్రకటన చేయాలి. అప్పుడు ఎదుటి వారికి దేవుని యొక్క గుణం ఎటువంటిదో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మంచితనాన్ని నువ్వు ప్రకటన చేస్తే, ఆయన గొప్పతనాన్ని నువ్వు ప్రకటన చేస్తే ఆయన మురిసిపోతాడు, ఆయన పొంగిపోతాడు. ఏ మికాయేలు, ఎప్పుడు నువ్వు యుద్ధం అంటావు, అదిగో భూమి మీద నా కుమార్తె, నా కుమారుడు నా గురించి ప్రకటన చేస్తున్నాడు, ఇదిగో ఎంత బాగా చెప్తున్నాడు చూడు అని యేసయ్య మికాయేలు దూతతో చెప్తాడు. ఏ గాబ్రియేలు, ఎప్పుడు వర్తమానము పరలోకము నుండి భూలోకానికి అందిస్తావు. నువ్వు వెళ్ళవసరలా. ఇదిగో నా పిల్లలు భూలోకములో వీధి వీధిన మూల మూల అడవి ప్రాంతాలలో నా గురించి ఎంత చక్కగా చెప్తున్నారో చూడయ్యా, నీతో పని ఇంకా అవసరమో లేదంటారు. అంత గొప్పగా చెప్తాడు. నీవే కానీ ఆయన మంచితనాన్ని ప్రచురము చేయకపోతే, ఆయన గుణాతిశయాలను ప్రచురము చేయకపోతే నెత్తోడిని దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెవిటోడిని దేవుడు, కుంటోడిని దేవుడు వాడుకుంటాడు. దెయ్యాలు పట్టినోడిని దేవుడు వాడుకుంటాడు. చదువు రాని వారిని దేవుడు వాడుకుంటాడు. జాగ్రత్త. ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే, ఏ ఉద్దేశముకో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన గుణాతిశయాలు నీవు ప్రచురము చేయాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన గుణాతిశయాలను మనము ప్రచురము చేసేవారుగా ఉండాలి. సమయము దొరికిన కొలది, అవకాశము దొరికిన కొలది, ఒంటరిగా నీ స్నేహితుడు నీతో ఒక్కడిగా ఉంటాడు. అప్పుడు చెప్పు, ఏముంది, ఒక మాట చెప్పు. ఏం కొట్టాడు కదా, ఏదో చేదరించుకోడు కదా. నీ దేవుని ప్రేమ నువ్వు ఎలా అనుభవించావో అది చెప్తే చాలు. పెద్ద సువార్త చెప్పక్కర్లా. అది చెప్తే ఏదో ఒక రోజు ఆ మాట ఆ వ్యక్తిని పట్టుకుంటుంది ప్రభు దగ్గరికి. మనం అందరం అలాగే, ఎవరు చెప్తే వచ్చేలేదు, ఎవరు చెప్తే మనం వచ్చేలేదు. ఎవరో ఒక మాట మనల్ని తాకింది, మన మనసును గుచ్చింది. ఆ గుచ్చిన ఆ మాట దేవుని వైపు మనోనేత్రము తెరవజేసింది. ఆయన దగ్గరికి వచ్చాం, నీవే శరణనుకుని వచ్చాం. యేసయ్య మాట బతుకులను మారుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని గుణాతిశయాలను మనము ప్రచురము చేయదముగాక. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ ఏర్పాటు చేయబడిన ప్రజలు లోకములో నుండి వేరు చేయబడ్డాం, ఏర్పాటు చేయబడ్డాం. మరలా లోకస్తుల్లాగా మనము ఆలోచించకూడదు, లోకస్తుల్లాగా మనము నడవకూడదు, లోకస్తుల్లాగా మనము, అందుకే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఏర్పాటు చేయబడిన ప్రజలము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి తన గుణాతిశయములను ప్రచురము చేయుదుముగాక.